హలో ఫ్రెండ్స్, నేను వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళనాడులో మీరు చూసినట్టు సాయి పల్లవి బర్త్డే సందర్భంగా నంద్యాలలో జరిగిన ఒక ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. ఆ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ఎవరికైనా కానీ హీరోల పైన కానీ హీరోయిన్స్ పైన కానీ అభిమానం ఉండొచ్చు, ఉండకూడదని కాదు. వాళ్ళ అభిమానం ప్రకారం వాళ్ళు ఒకవేళ అభిమానిస్తున్న వాళ్ళు వాళ్ళ కోసం మంచి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళ పుట్టినరోజు, ఇంకోటి వాళ్ళ సినిమా రిలీజ్ అయిన రోజు, అది బాగానే ఉంది, అంతవరకు ఓకే. కానీ నిన్న నంద్యాలలో నేను ఒక ఇష్యూ అయితే చూసా. మామూలుగా సాయి పల్లవి బర్త్డే కదా నిన్న. నంద్యాలలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒక ఆటో డ్రైవర్, అతను ఆటోకు బ్యాక్ సైడు దాదాపు ఒక 7 అడుగులు మైన్ ఉంటుంది, 7 అడుగులు ఉంటుంది, బ్యానర్ వేసుకున్నాడు. 7 అడుగులు ఫ్లెక్సీ చేయించాడు. ఫ్లెక్సీ చేయించి బ్యాక్ సైడ్ వెనక ఆటోకి కట్టి హ్యాపీ బర్త్డే టు యూ సాయి పల్లవి అని రాయించి తిరుగుతూ ఉన్నాడు. ఆ బ్యాక్ సైడ్ ఆటోకి వెనక వేయడం వల్ల వెనకొచ్చే వాళ్ళకి ముందొచ్చే వెహికల్ ఏదన్నా ఉంటే కూడా కనిపించట్లే. ఎందుకంటే అతను ఆటోకి ఇట్లా వేసేసినాడు, ఇట్లా హైట్గా. వెనకొచ్చేటోళ్ళకి ముందొచ్చేటోళ్ళకి ప్రాబ్లం అనిపిస్తుంది. కాబట్టి అట్లాంటి దానివల్ల వెనకొచ్చే వాళ్ళకి కానీ ముందొచ్చే వాళ్ళకి కానీ ప్రమాదం జరిగిందనుకో, ఎవరిది బాధ్యత? నువ్వు అభిమానించి ఆ సాయి పల్లవి వచ్చి ఏమైనా చేస్తుందా? అసలు నువ్వు ఆ రకంగా వేసుకొని తిరుగుతాను, అంత ఫ్లెక్సీ చేయించి ఎప్పుడన్నా మీ అమ్మ మీ నాన్నకు వాళ్ళ బర్త్డే రోజు కానీ వాళ్ళ పెళ్లి రోజు కానీ ఎప్పుడన్నా అట్లా వేయించావా? మారండి బ్రదర్. ఎందుకంటే దీని గురించి ఎక్స్ప్రెషన్గా వీడియో చేయడం ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు పుట్టించుకున్న తల్లిదండ్రి ముఖ్యం, చదువు చెప్పిన గురువు ముఖ్యం, అంతే తప్ప అభిమానం ఉండొచ్చు నీ హీరోయిన్ల పైన, కానీ అది మితిమీరకూడదు. అదే మీ అమ్మ మీ నాన్న పెళ్లి రోజు లేకపోతే వాళ్ళ బర్త్డే రోజు నువ్వు అట్లాంటిది వేసుకుని తిరిగినా కూడా 10 మంది శబాష్ అంటారు. కానీ ఇది నాకైతే నచ్చలేదు. దానివల్ల వెనకొచ్చే వాళ్ళకు ట్రాఫిక్ క్లియర్ కానీ కాకపోవడం వల్ల, ముందొచ్చే మనుషులు కనపడకపోవడం, వెహికల్స్ కనపడకపోవడం, ఎవరో ఎందుకు నేనే ఇబ్బంది పడ్డా. వెనకొచ్చి నా బైక్ వెనక వస్తుంది, నాకు వెనక ముందొచ్చేది కనిపించట్లా. కాబట్టి ఇట్లాంటివి చేయకండి. ఇంకా కొన్ని చోట్లలో రక్తదానాలు చేసినారు, ఇదే నంద్యాలలో, అది ఓకే. కానీ ఇట్లాంటివి చేయకపోతేనే మంచిది నేను అనుకుంటున్నా. నా అభిప్రాయం అయితే ఇది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంతసేపు ఓపికగా నా వీడియో వినే ధన్యవాదాలు.